ప్రభునామనకు గంత కలుగునుగాక. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వాక్యము మనం చదువుకుంటున్నాము. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, ఇంటిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంగపెట్టుకున్న వారలారా, నా మాట ఆలకింపము. ప్రియమైనటువంటి దేవునులారా, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. గర్భమును పుట్టినది మొదలుకొని ఆయన చేత మనం భరించబడిన వారమని మనం ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు. ఎందుకంటే మా అమ్మ గర్భం ధరించి మా అమ్మ నాన్న కన్నారు నన్ను, మా తల్లిదండ్రులకు మేము బిడ్డలమని అనుకుంటున్నాం. కానీ మన గర్భంలో రూపింపక ముడుపే ఎరిగిన దేవుడని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మరి అది చూడండి, మనం గమనించినప్పుడు దేవుడని యెహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్తతో ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వాక్యాల్లో, గర్భములో నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని చెప్పుచున్నాడు. ఒకవేళ స్త్రీ గర్భం ధరించిన తర్వాత 5వ వారము ఆ సమయంలోనే ఆమెకి టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వస్తుంది. కానీ అది కరెక్ట్. ఒక గర్భం నవమాసముల నుండి ఒక బిడ్డను కనే వరకు కూడా మనకు ఆ గర్భం సరి అయిందా కాదా, నిలుస్తుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ గర్భంలో ధరించక మునిపే ఎవరికి తెలుసండా? దేవుడికి తెలుసు అని మనం చూస్తున్నాం. ఆ గర్భంలో ఆ బిడ్డను పెంచేది కూడా దేవుడే అని మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని గణపరిచి స్తుతించి మహిమపరచవలసిన వారమే. ఈ విషయంలో మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమని మనం ఎరిగి ఉండాలి. కీర్తనలు 71:5-6 వాక్యాల్లో దావీదు భక్తుడు, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణకి ఆస్పదం నువ్వే, బాల్యము నుండి నా ఆశ్రయం నువ్వే, గర్భవాసన అయినది మొదలుకొని నువ్వే నాకు ప్రాపకుడువై ఉండివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడువు నువ్వే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానం చేసేదను అని చెప్తున్నాడు. చూడండి, మనం ఎప్పుడైనా అలాంటి పని చేస్తున్నామా? మనం దేవుడు మనల్ని పుట్టించినందుకు ఎప్పుడైనా స్తుతిస్తున్నామా, మహిమపరుస్తున్నామా? ఏదైనా కష్టం వస్తే ఈ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, లేకపోతే ఈ ఇంట్లో ఎందుకు పుట్టించాడు, ఆ ఇంట్లో ఎందుకు పుట్టించలేదు, వాళ్ళకెందుకు పుట్టలేదు, వీళ్ళకెందుకు పుట్టలేదు, నేను ఇక్కడే పుట్టానా అని మనం తిట్టుకోవటం తప్ప దేవుడు మనకిచ్చినటువంటి ఆ జీవాన్ని గురించి ఎప్పుడైనా దేవుని మహిమపరుచున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కీర్తనలు 139:13-16 మనం చూస్తే, నా అంతరేంద్రములు నువ్వే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నువ్వే, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నవి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలన్నీ కూడా నీకు మరుగై ఉండలేదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటేనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడిను. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. నేను ఎందుకు చచ్చిపోలేదు, నేను ఎందుకు ఎప్పుడు చచ్చిపోతామా అందరూ అనుకుంటాం. ఎందుకంటే ఆ దినం మనకు తెలియదు కదా. ఆ దినం ఎవరికి తెలుసు? ఆ దేవుడికే తెలుసు. ప్రత్యేకించి వృద్ధాప్యంలో ఉన్న మాలాంటి వాళ్ళు అనుకుంటాం, ప్రభువా ఎప్పుడు పిలుస్తావు, ఎప్పుడు తీసుకెళ్తావు, ఎంతకాలం ఉండాలి. ఎందుకంటే మనిషికి వయసు పెరిగే కొద్దీ ఒంటరిగా బ్రతకటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఒంటరిగా అంటే ఇతరుల సహాయం లేకుండా చక్కగా నడవలేము, తిరగలేము, ఏ పనైనా మనసులో ఉంటుంది. మనం చేసే అలవాటే కాబట్టి ఆ పని చేయొచ్చు, ఈ పని చేయొచ్చు అన్నీ మనం అనుకుంటాం. నేను ఒకప్పుడు ప్రభు పరిచయలోకి రాకముందు మిషన్ కుట్టేదాన్ని. నాకు ఏ వస్త్రం ఎట్ట కుట్టుకోవాలో నాకు తెలుసు, నా మనసులో ఉంది. కానీ ఇప్పుడు నేను కుట్టలేను. ఎందుకంటే ఆ మిషన్ తొక్కలేను, నా చేతులు సరిగా పని చేయవు, అవన్నీ సరిగా పట్టుకొని కుట్టాలంటే కుట్టలేను. అది నా మనసులోనే ఉంది కానీ నేను చేయలేను. ఎందుకంటే వృద్ధాప్యమును బట్టి వచ్చిన తేడా అది. అయితే మన ప్రభు మనం గర్భమున పుట్టినది మొదలుకొని మనల్ని భరిస్తున్నాడంట. మనం తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు తల్లి ఎత్తుకుందని మనం అనుకుంటాం, కానీ ఎత్తుకున్నవాడు ప్రభువే. ప్రియమైనటువంటి దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలా? నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధికి చేరే వరకు కూడా, ఎప్పుడైతే మనకు కనబడకుండా ఆయన ఎత్తుకుంటున్నాడు, మనల్ని ఆలిస్తున్నాడు, మరి మనల్ని కాపాడుతున్నాడు. ఒకప్పుడు మనం దేవుని కొరకు జీవిస్తే ఆయన సన్నిధిలో నిత్యం ఆయన చూచేటటువంటి, ఆయన సన్నిధిలో ఆనందించేటటువంటి ఒక ధన్యకరమైన జీవితం మనకు కూడా ఇస్తాడు. అందుని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీతో ఉండుట ఎంతో గొప్ప ధన్యత. నువ్వే మమ్మల్ని తల్లి గర్భంలో రూపించావు. ఇంతవరకు మమ్మల్ని పెంచినవాడు నువ్వే, కాపాడినవాడు నువ్వే ప్రభువా. మా కష్టములో, నష్టములో, సుఖములో, సంతోషములో అన్నిట్లో పాలు పంచుకున్నవాడు నువ్వే నాయన.
మేము నిన్ను గుర్తించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా జీవించుటకు మాకు నేర్పించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.